హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నార్త్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్ నేను అనౌన్స్ చేయబోతున్నాను. ఓకేనా. 1646 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. అన్ని రకాల క్వాలిఫికేషన్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకేనా. సరే, ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్, నార్త్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇగోని చూసారు నోటిఫికేషన్ నెంబర్ ఇది. ఓకేనా. ఇక స్టార్టింగ్ డేట్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. 10వ తారీఖు 1/4/2024 వరకు నుంచి స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 1 మంత్ ఇచ్చారు ఫ్రెండ్స్. 10వ తారీఖు 2/4/2024 అంటే 1 మంత్ ఇచ్చారు. ఓకేనా. హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి సెలక్షన్ విల్ బీ ఆన్ ద బేసిక్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ హూ అప్లై అగైనెస్ట్ టు ద నోటిఫికేషన్. ఓకేనా. అది ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, ఐటీఐ ఉంది, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, నేను లాస్ట్ వరకు మీకు పీడిఎఫ్ మొత్తం రీడ్ చేసి చూపిస్తాను. టైం వేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంపార్టెంట్ మీకు చదివినిపిస్తాను, మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. డ్యూరింగ్ ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రెండ్స్. ఇది డ్యూరేషన్ నెంబర్ విల్ బీ ఇష్యూడ్ టు ఈచ్ అప్లికెంట్. ఓకే, అప్లికేషన్. ఓకే, రెండోది ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. నోట్ గమనిక ఒకటి, టు అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ మస్ట్ బి బిఫోర్ ద క్లోజింగ్ డేట్. ఓకే, లాస్ట్ డేట్ దాకా ఉండొద్దు, ముందే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా. ఒక డివిజన్స్ యూనిట్స్ విషయానికి వచ్చేసరికి, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ అజ్మీర్. ఓకేనా. డివిజన్ రైల్వే మేనేజర్ ఆఫీస్ బికానీర్. ఓకేనా. ఇలా మీకు ఏ డివిజన్లో మీకు ఏ యూనిట్లో చేసుకోవచ్చో ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా. ప్లీజ్ త్రూ ద అవైలబుల్ ట్రైనింగ్ స్లాట్ వియా యువర్ ఐటీఐ ట్రేడ్. ఓకేనా. ఇదిగోండి, అప్లికేషన్ విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రేడ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి అసలైనవి. ఇదిగోండి, ఎలక్ట్రీషియన్ అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ 30 ఉన్నాయి. ఇదిగోండి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఇవి. ఓకేనా. విఐ, హెచ్ఐ, ఎల్డి, ఎండి వీళ్ళకైతే పోస్టులు ఉన్నాయి. ఓకేనా. రిజర్వ్డ్ ట్రైనింగ్ స్లాట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్కి. ఓకేనా. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే, ఐటీఐ పాస్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ టు బీ ఎలిజిబుల్ ఫర్ కన్సిడరేషన్. ఓకే. ఇదిగోండి, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, టిఆర్డి, కార్పెంటర్, పెయింటర్. ఓకేనే, పైప్ ఫిట్టర్ అలా టోటల్గా ఇలా ఉన్నాయి. ఇంకొన్ని డిఆర్ఎం ఆఫీసు బికానీర్. ఓకేనా. దీంట్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. దీంట్లో ఫిట్టర్, పవర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ అంటే పైన ఉన్నాయి కూడా సేమ్ ఉన్నాయి, కానీ దీంట్లో పోస్టులు కొంచెం ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఓకేనా. దీనికి కూడా విఐ, హెచ్ఐ, ఎల్డి, ఎండి అనే పిహెచ్సి వాళ్ళకి ఉన్నాయి. దీంట్లో కూడా అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ 190 ఇస్తున్నారు వీళ్ళకి ఫిట్టర్లో. ఓకేనా. దీని క్వాలిఫికేషన్ కూడా సేమ్, ఐటీఐ పాస్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ టు బీ ఎలిజిబుల్ ఫర్ కన్సిడర్. ఓకేనా. డిఆర్ఎం ఆఫీసు జైపూర్లో. ఇదిగోండి, మెకానికల్ ఎస్ఎన్టీ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్. ఓకేనా. ఎలక్ట్రీషియన్ అన్రిజర్వ్డ్గా అయితే 111, ఓబీసీకి 74, ఎస్సీకి 41, ఎస్టీకి 21, ఈడబ్ల్యూఎస్కి 27, టోటల్గా 274 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో విఐ, హెచ్ఐ, ఎల్డి, ఎండి ఇది పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. దీంట్లో కూడా రిజర్వ్డ్ ఫర్ స్టేట్ ట్రైనింగ్ ఫర్ స్లాట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్కి 8 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ పాస్ ఫ్రెండ్స్. ఇది కూడా ఇంకోటి అంటే డిఆర్ఎం, ఇది కూడా ఐటీఐ ట్రేడ్ ఫ్రెండ్స్. ఇది దీంట్లో కూడా ఐటీ ఉంది, సిడబ్ల్యూ, ఎలక్ట్రికల్, ఏసీ, ఎలక్ట్రానిక్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ బీటీసీ క్యారేజ్ అజ్మీర్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ. ఇది కూడా దీంట్లో కూడా పోస్టులు చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. బీటీసీ లోకో అజ్మీర్, ఇది క్వాలిఫికేషన్ కూడా వచ్చేసరికి ఐటీఐ ఫ్రెండ్స్. ఓకే. డీజిల్ మెకానిక్, ఫిట్టర్, వెల్డర్. ఓకేనా. దీంట్లో పీడబ్ల్యూ క్యాండిడేట్కి అయితే లేవు. ఓకేనా. జస్ట్ ఒక 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే. ఫిట్టర్కి ఒకటి ఉంది, వెల్డర్కి ఒకటి ఉంది. ఓకేనా. అది ఎల్డి అనే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఉన్నాయి.
ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యారేజ్ వర్క్షాప్ బికనీర్లో ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. పిహెచ్సి వాళ్ళకి ఒకటే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎల్డి అనే పిహెచ్సి వాళ్ళకి ఒకటే ఉంది. దీని క్వాలిఫికేషన్ కూడా ఐటీఐ ఫ్రెండ్స్. ఓకేనా. వర్క్షాపు జోధ్పూర్. ఓకేనా. దీంట్లో కొంచెం పోస్టులు తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ. ఓకేనా. బిఫోర్ అప్లయింగ్ ఫర్ ఎనీ డిసిప్లైన్ ద క్యాండిడేట్ should ensure that she fulfill all the eligibility norms. To candidates should have the requisite education, technical qualification from the recognized board and government university institute. Okay, గవర్నమెంట్ అప్రూవల్ పొందిన, బోర్డ్ అప్రూవల్ పొందిన యూనివర్సిటీ కాలేజెస్లోనే చదివిన సర్టిఫికేట్సే మీకు వ్యాలిడిటీ అని చెప్తున్నారు. ఇదిగోండి ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ వీళ్ళకి సర్వీస్మెన్ సర్వీస్ సపరేట్ ద ఇంక్లూడ్ ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఓకే, అన్నీ అందులో ఎలిజిబిలిటీ. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి 15 సంవత్సరాలు దాటి ఉండాలి, 24 లోపు ఉండాలి. ఓకేనా. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ విల్ బి అవైలబుల్ ఇన్ 5 years ఇన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 3 years ఇన్ ఓబీసీ క్యాండిడేట్స్. ఓకేనా. పీడబ్ల్యూ వాళ్ళకి 10 ఉంది. ఓకేనా. అప్పర్ ఏజ్ లిమిట్ బై 10 years ఆఫ్ సర్వీస్ మెన్. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎస్సీ ఎస్టీ బెనిఫిట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ ఫార్మాట్ ఇష్యూడ్ బై అప్రోప్రియేట్ అథారిటీ ఆఫ్ యాజ్ పర్ శాంపిల్ అనెక్సరీ 1. ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసరికి చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, చిల్డ్రన్ ఆఫ్ జవాన్, చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్ ఆఫీసర్, ఎక్స్ సర్వీస్ మెన్. ఓకే, అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ విచ్ బిలాంగ్స్ టు రిజర్వేషన్. ఓకే, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదే 10+2 అండ్ 10th క్లాస్ 50 మార్క్స్ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. అది ఓకే. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఈజ్ ద నోటిఫైడ్ ట్రేడ్ ఇష్యూడ్ బై ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్, ఎన్సీవీటీ నుంచి సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది ఆ ట్రేడ్లకు సంబంధించిన వాళ్ళు. పేమెంట్ ఫీ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీ నో రిఫండబుల్. ఓకేనా. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ త్రూ మెయింటైన్ 100 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ పర్సన్స్ బెంచ్ మార్క్ వాళ్ళు నిల్లు కట్టవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ కంప్లీట్ ఆల్ రెస్పెక్ట్ ఆర్ఆర్సీ జైపూర్ వెబ్సైట్లో ఉంటుంది. ఇది వెబ్సైట్ ఇక్కడ ఇచ్చాడు, www.rrcjaipur.in. మీకు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఓకేనా. పేమెంట్ సక్సెస్ఫుల్లీ డన్ విల్ బి రికార్డెడ్ టు ఆర్ఆర్సీ జైపూర్ వెబ్సైట్. కంప్లీట్ ద అప్లికేషన్ ప్రాసెస్ అండ్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్. ఓకే, అండ్ దెన్ ఇదిగోండి స్టాండర్డ్ ఆఫ్ ఫిట్నెస్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళు ఓన్లీ లోకోమోటర్ డిజబిలిటీ ఆర్ సెంట్రల్ పాలసీ ఎల్డి వాళ్ళకి హూ సఫర్ ఫ్రమ్ నాట్ లెస్ దాన్ 40 ఆఫ్ రెలవెంట్ డిజబిలిటీ ఆన్ హియరింగ్ ఇంపైర్మెంట్, హెచ్ఐ హ్యావింగ్ 60 డిజబిలిటీ మోర్ దాన్ బెటర్ ఇయర్ ద క్వాలిఫికేషన్. ఓకే, డెఫ్ అండ్ డమ్ బిఫోర్ డమ్. ఫర్ లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళు మెకానికల్. ఓకే, ఏవే ట్రేడ్లో మీకు ఎలిజిబిలిటీ ఉందో ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా. డిజబిలిటీ వాళ్ళకి ఇవి మెకానికల్, డీజిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, వెల్డర్, మెకానిస్ట్, పెయింటర్, జనరల్, ఫిట్టర్, కార్పెంటర్, ప్లంబర్. వీళ్ళకి ఏ రకమైన డిజబిలిటీలు ఉన్న వాళ్ళకి ఈ ట్రేడ్లో ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. డిజబిలిటీ రిక్వైర్మెంట్ అప్పర్ ప్రాక్టికల్లీ మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్. ఓకే, వితౌట్ లెగ్స్ ఆర్ లెగ్ ఎలక్ట్రీషియన్కి ఓన్లీ స్మాల్ ఫింగర్ డ్యామేజ్డ్ కెన్ జాయిండ్. ఓకే, మెకానిస్ట్కి. పెయింటర్కి ఆన్ అప్పర్ అండ్ లోయర్ లింబ్ ప్రాక్టికల్లీ డ్యామేజ్డ్. ఓకే, ఫిట్టర్కి లోయర్ లింబ్ ప్రాక్టికల్లీ డ్యామేజ్డ్. ఓకే, ఇది పిహెచ్సి వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్. ఓకేనా.
విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి పర్సన్ విత్ లో విజన్ మీన్స్ ఏ పర్సన్ విత్ ఇంపైర్మెంట్ ఆఫ్ విజువల్లీ ఫంక్షనింగ్. ఓకే, హియరింగ్ వాళ్ళకి మల్టిపుల్ డిజబిలిటీ ఎండి. ఇక హౌ టు అప్లై విషయానికి వచ్చే ఫ్రెండ్స్, ఇదిగోండి క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ టు విజిట్ www.rrcjaipur.in మీకు అప్లికేషన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, త్రూ ఆన్లైన్ ద్వారా చేసుకోవడానికి. ఓకే, అది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రాసెస్ ఆఫ్ ద ఆధార్ కార్డ్. ఓకే, రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ టు ఫిల్ ద 12 digits ఆధార్ కార్డ్. ఓకే, నోట్ 1, నోట్ 2, నోట్ 3. నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ వన్స్ చెక్ అగైన్ and website also and my video also. Scanned photograph, copy photograph. Okay, scanned signature of the copy పెట్టాలి. last date of zipped application, training period అది పెట్టాలి. agreement of training, medical fitness, help desk. మీకు ఏమైనా డౌట్లు ఉంటే పై వాటిల్లో సరే హెల్ప్ డెస్క్ కూడా ఈ యొక్క టైమ్స్లో మీరు చేయొచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ ఫ్రెండ్స్. ఇది స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. విల్ డిస్క్వాలిఫైడ్ ద క్యాండిడేట్స్ అండ్ కార్పొరేషన్ విల్ బి. ఓకే ఓకే, మాల్ ప్రాక్టీస్కి పాల్పడొద్దని చెప్తున్నారు ఫ్రెండ్స్, అంతే. ఓకేనా, ఫ్రమ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ SC/ST క్యాండిడేట్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో నోటిఫికేషన్ అయితే అది క్లోజ్ అయింది. ఇదిగోండి ఇక్కడ ఈ ఏంటంటే అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీకి సంబంధించినటువంటి ఎనెక్సరీ 2 ఇది SC/STకి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డిక్లరేషన్ ఒకటి సబ్మిటెడ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇది. ఓకేనా, ఇన్కమ్ అసెస్ట్ సర్టిఫికేట్ ఇది ఇన్కమ్ సర్టిఫికేట్. ఒకవేళ లేకపోతే ఇక్కడ వాళ్ళే ఇచ్చారు, ఫిల్ చేసుకుని ఎగ్జామ్ డేట్ టైంలో మీరు ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, షెడ్యూల్ 2 మెడికల్ ఫిట్నెస్కి సంబంధించిన ఇది ఫామ్ ఫ్రెండ్స్. ఇది ఇవన్నీ కన్ఫామ్గా మీ ఎవరైతే ఇది కావాలనుకుంటున్నారో తీసుకుని మీరు ఫిల్ చేసి కన్ఫామ్గా వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామినేషన్ టైంలో. ఇంకోటి ఇదేంటిది డిజేబిలిటీ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఇది అడ్రస్ ఆఫ్ ద మెడికల్ అథారిటీ ఇష్యూయింగ్ ద సర్టిఫికేట్. ఓకే, ఇవన్నీ ఏ కేటగిరీ వాళ్ళకి ఆ కేటగిరీ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు ప్రింట్ తీసుకుని మీకు చేసుకుని వెళ్తే మీకు చాలా బెటర్ దాన్గా ఉంటుంది. ఓకేనా, ఇది కూడా డిసేబిలిటీ నేమ్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ ద మెడికల్ అథారిటీ సర్టిఫికేట్ సి రూల్ 4. ఇది కూడా డిజేబిలిటీ సపోర్ట్ సంబంధించిన ఫ్రెండ్స్. ఓకేనా, ఒక 4 రకాల డిజేబిలిటీస్ సంబంధించినటువంటి ఫామ్స్ ఇచ్చాడు. నేమ్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ డిజేబిలిటీ సర్టిఫికేట్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఎక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.